అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్కారం. మనతో పాటు దేవులపల్లి అమర్ గారు ఉన్నారు. దేవులపల్లి అమర్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేషనల్ మీడియా అడ్వైజరు మరియు రాజకీయ విశ్లేషకులు. వారిని అడిగి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వాతావరణము, జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయాలు వాటిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ఈ ప్రారంభమైంది. అంటే రేపు 28కి ముగింపు కూడా జరుగుతుంది. చంద్రబాబు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన శ్రీకారం చుడుతూ మొన్న నిమ్మకూరు వెళ్ళారు. మన విజయవాడలో పెద్ద సభ చేశారు. రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చారు. రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేళ ఎన్టీఆర్ కంటే చంద్రబాబుని ఎక్కువ ప్రశంసించినట్టుగా, ఆయన మళ్ళీ రావాలి అని చెప్పినట్టుగా జరిగింది. దాని మీద చాలా వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఏమైనా సభలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా ఎవరినైనా పిలుచుకుంటే వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్పడం అనేది తప్పేం కాదు. అయితే ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలంటే, చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ చూసినాను నేను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా క్షమాపణలు చెప్పాలి రజనీకాంత్కి. రజనీకాంత్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా ఆయన మీద విరుచుకుపడుతున్నారు అది అని ట్వీట్ చేసినారు ఆయన. అక్కడే తెలుస్తున్నది మనకు. అక్కడ జరిగిన సభ ఏమిటి? విజయవాడలో ఒక సభ జరిగింది. అదేమిటి అంటే ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభ. అందులో ఎన్టీఆర్ గుణగణాలు, ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి కానీ, ఎన్టీఆర్ సినిమా జీవితం గురించి కానీ, ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి కానీ మాట్లాడాలి. ఆయన చేసిన గొప్ప పనుల గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవాలి. అక్కడ చంద్రబాబు ఆయన పరిపాలన, ఆయన రాజకీయ చతురత, ఆయన విజన్, వీటి మీదనే ఎక్కువ దృష్టి కనిపించింది తప్ప ఎన్టీ రామారావు గురించి పెద్దగా లేదో పుస్తకాలు రిలీజ్ చేసినట్టున్నారు. అంతేగాని ఎన్టీ రామారావు వెనకబడిపోయినాడు. అంతే చంద్రబాబు అభినందన సభలాగా జరిగింది. ఎవరు అభ్యంతరం పెట్టినా దానికి అభ్యంతరం పెడుతున్నారు తప్ప ఎన్టీ రామారావు శత జయంతి సభకు ప్రముఖ నటుడు, వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది రజనీకాంత్కి. సౌమ్యుడని, అందరికీ సహాయపడే తత్వం ఉన్నవాడని, గుణం ఉన్నవాడని, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు సినిమా రంగంలోనే. ఆయనకు మంచి పేరున్నది, ఆయనది ఏం అభ్యంతరం లేదు. ఆయన వచ్చి ఎన్టీ రామారావు గురించి 4 మాటలు మాట్లాడి ఎన్టీఆర్ శత జయంతి సభను ప్రారంభించి వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. రెండవది, రజనీకాంత్ మీద విమర్శ ఎందుకు వస్తుందంటే 1995లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు లాక్కుంటున్న క్రమంలో రజనీకాంత్ చంద్రబాబుతో నిలబడ్డాడు. ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చి, అప్పటికి చంద్రబాబుకు రజనీకాంత్కు పరిచయం కూడా లేదు. మోహన్ బాబు రజనీకాంత్ మాటల్లోనే చంద్రబాబుతో నాకు అప్పటికి పరిచయం లేదు, మోహన్ బాబు తీసుకెళ్ళినాడు అన్నారు. అప్పుడు మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మోహన్ బాబుకు రాజ్యసభ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు. తర్వాత కాలంలో మోహన్ బాబు కూడా పశ్చాత్తాపడ్డట్టున్నాడు. అందుకే నిన్నటి సభలో అప్పుడు ఎన్టీ రామారావుకు ద్రోహం చేశాము అని పశ్చాత్తాపడ్డ వాళ్ళు ఎవరు మొన్నటి సభలో కనిపించలే. రజనీకాంత్కి ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదు. ఎన్టీ రామారావుని దింపే క్రమంలో నేను హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు పొగిడి అసెంబ్లీ కమిటీ హాల్లో ఎవరు శాసనసభ్యులను ఉద్దేశించి ఎవరు మాట్లాడతారు? అసెంబ్లీలో సభ్యుడైనా ఉండాలి, లేదా రాష్ట్ర గవర్నరో, దేశ రాష్ట్రపతితో, ప్రధానమంత్రి అయితే ఆ సభలో సభ్యుడు కాకపోయినా అసెంబ్లీలోకి వచ్చి కమిటీ హాల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అట్లాంటిది రజనీకాంత్ ఏమీ కాని వాడు ఆయనను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడించినారు. రజనీకాంత్ ఇవాళ విమర్శలకు గురి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నా, లేదా బయట మాలాంటి వాళ్ళని విమర్శిస్తున్నా, రజనీకాంత్ని ఈ కారణంతో విమర్శిస్తున్నాం. ఒక ప్రముఖ నటుడిగా రజనీకాంత్ మరో ప్రముఖ నటుడు, గొప్ప రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడిగా ఉన్న ఎన్టీ రామారావును ఆయన శత జయంతి సందర్భంగా 4 మంచి మాటలు మాట్లాడడానికి వస్తే ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. అయితే రజనీకాంత్ కేవలం నటుడు మాత్రమే కాదు, 1995లో
ఎన్టీ రామారావు జరిగిన వెన్నుపోటులో ఆయన కూడా భాగస్వామే, ఆయన కూడా చంద్రబాబుతో పాటు ఆయన కూడా ఆ కత్తిపిడిని పట్టుకున్నవాడే, అందుకే విమర్శిస్తున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రజనీకాంత్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడుకి ఏ అవసరాలైనా ఉండవచ్చు. చంద్రబాబు తనకు అవసరం ఉంటే ఎవరినైనా తెర మీద తీసుకొస్తారో, అవసరం లేకపోతే ఎవరినైనా తెర నుంచి దించి అవతల పడేస్తారు. ఆయన గురించి అందరూ మాట్లాడుకునే మాటే కదా, యూజ్ అండ్ త్రో అంటారు. ఆయనకు అవసరమైతే వాడుకుంటాడు, అవసరం లేకపోతే వదిలేస్తాడు. ఇప్పుడు బహుశా ఆయనకు మళ్ళీ ఇంకో సంవత్సర కాలంలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నవి. ఇప్పుడు ఆయన వీలైనంత మందిని మళ్ళీ తీసుకొచ్చి తనకు అనుకూలంగా మాట్లాడించాలి. నిన్న రజనీకాంత్ వేదిక మీద మాట్లాడిందంతా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే టోనే కదా మనకు కనిపించింది. ఏమిటి రజనీకాంత్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏం సంబంధం? ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం తెలుసు? ఆ మాటకు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమిటి? ఆయనకు తమిళనాడు రాజకీయాలు కూడా తెలియదు. ఆయన పుట్టింది మహారాష్ట్రలో, పెరిగింది బెంగళూరులో, పనిచేసింది బెంగళూరులో, వచ్చింది తమిళనాడులో సెటిల్ అయినారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి 1996 నుంచి వస్తాను రాను ఊగిసలాట్లో పడి చివరికి 2017-18లో ఆయన ఏం చేసినారో చూసినాం మనం. భగవంతుడు వద్దన్నాడు, నేను మానేస్తున్నాను రాజకీయాలని. అట్లాంటి వాడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏం అవగాహన ఉంటుందని ఆయన వచ్చి చంద్రబాబు చాలా గొప్ప విజనరీ, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటున్నాడు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినాడో ఒకసారి రజనీకాంత్ కనుక ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటే ఈ మాటలు అసలు మాట్లాడి ఉండడు. అంటే ఈ రజనీకాంత్ నాకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు, ఈ రాజకీయాలకు నేను పనికిరానని ఆలోచించుకొని రాజకీయాల పార్టీ పెడదామని కూడా విరమించుకున్న వ్యక్తి మొన్న సభలో పాల్గొన్న సభ అది రాజకీయ సభగా మారి రాజకీయమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది కదా. అది ఆయన తన ప్రసంగం ప్రారంభంలోనే అన్నాడు, నాకు ఇది చూస్తుంటే రాజకీయాలు మాట్లాడాలనిపిస్తుంది అని. ఎందుకు మాట్లాడాలనిపించింది? రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది రాజకీయ సభ కాదు. అది కేవలం ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సభల ఆరంభానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన సభ, అది గుర్తుగా ఏర్పాటు చేసిన సభ. ఈ సంవత్సర కాలం ఆయనకు సంబంధించిన ఇవి జరుగుతూ ఉంటాయి. ఆయన 100వ జయంతి 28 కాబట్టి ఏప్రిల్ 28 ప్రారంభం. సో మే 28 నెల రోజులు ఆయన సంబంధించిన సభలు జరుగుతూ ఉంటాయి. ఆ సభల్లో ఎవరు వచ్చినా కూడా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడచ్చు, లేదా ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంత గొప్పగా పనిచేసినాడో మాట్లాడచ్చు, లేదా ఆయన ఎన్టీఆర్ ప్రజల కోసం ఎంత తపన పడ్డాడో మాట్లాడచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు. ఎన్టీఆర్కు ద్రోహం చేసి ఆయనను అధికారంలోంచి దింపేసిన చంద్రబాబును పొగడ్డానికైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పోయి మాట్లాడచ్చు, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకునే సభల్లో మాట్లాడచ్చు. ఎన్టీఆర్ సభ వేదిక కాదు కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి. అంటే ఈ మాటలన్నీ టోటల్గా విన్న తర్వాత, రజనీకాంత్ ఉపన్యాస స్పీచెస్లోని పాయింట్స్ అన్ని విన్న తర్వాత ఎవరో ఆయనకి ఇచ్చిన ఒక స్క్రిప్ట్ లాగానే అనిపిస్తుందని వ్యాఖ్యలు వినపడుతుంది. ఇప్పుడు అది స్క్రిప్ట్ చదివాడా లేకపోతే ముందే ఆయనకు బ్రీఫ్ చేసినారా ఇవన్నీ మనకెందుకు, కానీ చంద్రబాబును తప్పట్టాల్సిన అవసరం లేదు, అసలు రజనీకాంత్ని తప్పట్టాలి. ఆయన రావడము అంగీకరించింది ఎన్టీ రామారావు 100వ జయంతి అన్నప్పుడు దానికి పరిమితమై మాట్లాడాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక సభకు వెళుతూ ఉంటే ఆ సభ దేనికి ఉద్దేశించి ఏర్పాటు చేసినారు, ఆ సభకు ఆహ్వానితులు ఎవరు, హాజరయ్యే వాళ్ళు ఎవరు అనేది మనం ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మాట్లాడడం అనేది సభ సంస్కారం అవుతుంది. అంతేగాని వచ్చాం కదా వేదిక దొరికింది, చంద్రబాబు నాయుడు 4 మాటలు పొగడేసి ఆయనకు 4 ఓట్లు ఎక్కువ వచ్చేది చేద్దాం అని అనుకుంటే అది పొరపాటు. రజనీకాంత్ వల్ల 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారా? రజనీకాంత్ మంచి నటుడు, ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. నేను కూడా రజనీకాంత్ ఫ్యాన్నే, రజనీకాంత్ సినిమాలు చాలా చూస్తాను నేను. మంచి నటుడు ఆయన రజనీకాంత్. ఆయన తమిళ సినిమాలు చూస్తాను, తెలుగు సినిమాలు చూస్తాను, గొప్ప నటుడు. అట్లా అంత మాత్రం చేతి ఆయన చెప్పిన వాళ్ళకి ఓటేయను కదా, అట్లా ఏముండదు. రజనీకాంత్ యొక్క స్పీచెస్ ప్రభావము, ఆయన మనం వచ్చిన వాతావరణం, ఆయన మాట్లాడిన విషయాలు రేపు ఎన్నికల్లో ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయని అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను కదా నేను, రజనీకాంత్ సినిమాలు చూస్తారు అంతేగాని రజనీకాంత్ ఓటేయాలని ఏం లేదు. అట్లా అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినారు, చిరంజీవి గారికి ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు అందరూ ఓటేసింటే చిరంజీవి 18 సీట్లకు పరిమితమై ఉండేవాడు కాదు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినాడు. 2019లో ఆయన పెట్టిన పార్టీ తరఫున పోటీ చేస్తే
వచ్చిన ఫలితం ఏమిటో మనం చూసినాం. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడు. ఆయన పార్టీకి మొత్తం 175 స్థానాల్లో ఒక స్థానమే వచ్చింది చూసినాం మనం. అభిమానులందరూ సినిమాల్లో వాళ్ళ నటనను అభిమానించినట్టుగానే రాజకీయాల్లో కూడా వాళ్ళకు ఓట్లు వేస్తారు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన ఏదో గొప్ప నటుడు అనే అభిమానంతో ఆయన అభిమానులు మాత్రమే వేసిన ఓట్ల వల్ల ఆయన అధికారంలోకి రాలేదు. అప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా ఒక శూన్యత ఉండింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంకో రాజకీయ పక్షం లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చినారు, గ్రౌండ్ ఖాళీగా ఉంది, ఫుట్బాల్ పెట్టినదే ఆడుకున్నాడు ఆయన అంతే. అంటే ఆ రోజున్న పరిస్థితులు అన్నీ కలిసి వచ్చాయి అంతే. ఆ సందర్భం కేవలం ఆయన నటుడిగా మాత్రమే ఆయనకి ఓట్లన్నీ పడ్డాయి, ఆయన గెలిచాడని ఎవరైనా అనుకుంటే, అట్లా అనుకొని ఇంకే నటుడైన రాజకీయాల్లోకి వస్తే పప్పులో కాలేసినట్టు. కమల్ హాసన్ రాజకీయాల్లో రాణించలేదు, రజనీకాంత్ అసలు చాలా మంది నటులు చూసినాం కదా. ఎవరో జయలలిత నాట ఇంకో 3-4 నటులు కూడా వచ్చినారు, నాకు గుర్తులేదు. విజయకాంత్ వచ్చినాడు, తర్వాత శరత్ కుమార్ వచ్చాడు, శరత్ కుమార్ వచ్చినాడు, కమల్ హాసన్ వచ్చినాడు, రజనీకాంత్ వచ్చి వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఎవరైనా సక్సెస్ అయినారా? ఒక ఎంజీఆర్ జయలలిత వాళ్ళిద్దరే సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా సినిమా నటులు అయినంత మాత్రం కాదు, వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళకు ఇది ఉండింది. వాళ్ళు రాజకీయంగా ఇతరేతరంగా కూడా వాళ్ళు ప్రజాభిమానం చురగొన్నారు కాబట్టి వచ్చారు తప్ప కేవలం నటులైతేనే రారు. ఇప్పుడు ఓవరాల్గా రజనీకాంత్ చంద్రబాబు బంధాన్ని ఎలా చూడాలి సార్? 95లో ఆ రోజు రజనీకాంత్ చంద్రబాబు సపోర్ట్ చేశాడు ఎన్టీఆర్ దించే క్రమంలో. ఈరోజు మళ్ళీ చంద్రబాబు పైకెక్కడం కోసం ఒకటండి. ఇప్పుడు 1995లో ఆయనకు అవసరం వచ్చింది. ఆయన వీలైనంత ఎక్కువ మంది తన చేసిన పని కరెక్టే అని చెప్పాలి అనే ప్రయత్నంలో భాగంగా అప్పుడు మోహన్ బాబును ఉపయోగించుకొని రజనీకాంత్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత రజనీకాంత్ మొన్న ఉపన్యాసంలో తన మాట్లాడినప్పుడు చెప్పినాడు ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడైతే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినాడు అన్నాడు. కానీ నేను అనుకోవడం మళ్ళీ 1995 తర్వాత మొన్నటి ఎన్టీఆర్ శతజయంతి సభ మధ్యలో చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసి ఉంటాడు రజనీకాంత్ నాకైతే అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంటే కలుస్తాడు ఆయన. రజనీకాంత్ ఏం అవసరం? ఆయన 95 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు రజనీకాంతే కాదు ఎవరు అవసరం లేదనుకున్నాడు. సొంత బావమరిది హరికృష్ణ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో తనతో బలంగా నిలబడ్డ బావమరిది హరికృష్ణనే ఎత్తి డస్ట్బిన్లో పడేసినాడు, బయట పడేసినాడు. అంటే ఇదే రజనీకాంత్ని పరిచయం చేసిన మోహన్ బాబు కూడా తర్వాత కాలంలో మోహన్ బాబును కూడా దూరం పెట్టినాడు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమిటంటే ఆయన రాజకీయాలు ఎట్లాంటివి, మనం ఆయన విమర్శించే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాలు ఏమిటి అంటే ఎవరినైనా అవసరం ఉన్న మేరకే వాడుకోవాలి, ఆ తర్వాత వారితో అవసరం లేనప్పుడు వారిని దూరం పెట్టేయాలి. మనం సమయం వృధా చేయకూడదు వాళ్ళ కోసం, లేదా మన ఎనర్జీస్ వృధా చేయకూడదు, లేదా మన డబ్బు వృధా చేయకూడదు, మన పలుకుబడి వృధా చేయకూడదు వాళ్ళ మీద అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంతా ఒక లెక్క ఉంటుంది ఆయన, అంటే దేనికైనా లెక్క ఉంటుంది. అయితే ఇప్పుడు రజనీకాంత్కి మోడీ దగ్గర ఒక మంచి అభిప్రాయం, ఒక అనుబంధం ఉన్న నేపథ్యంలో మళ్ళీ నరేంద్ర మోదీకి దగ్గర వాళ్ళని అనేక రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్న క్రమంలో రజనీకాంత్ ఏమైనా వాడుకునే అవకాశం ఉందంటారా? ఒక్క రజనీకాంత్ ఏమిటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇంకా భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోదీ అమిత్ షాతో ఆయనకు మంచి సంబంధాలని వాళ్ళు కలిసి ఉన్నామని చెప్తున్నారు బీజేపీ జనసేన. నిన్న కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు కలిసినాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబును మోదీని దగ్గర చేయడం కోసం. చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఈ మధ్య ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోదీ చాలా గొప్పవాడు, ప్రపంచం అంతటిని ఒక్కటి చేస్తూ ఉన్నాడు, ఆయన విజన్ చాలా గొప్పది, ఆయన 2047కు చేసుకున్న విజన్ చాలా గొప్పది అని చెప్పినాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. 2018లో దూరం కావడం అనేది పొరపాటు అని ఇప్పుడు అనుకుంటున్నాడు. ఆయన ఎప్పటికప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఎప్పటికప్పుడు ఏది అవసరమైతే అది చేస్తూ ఉంటారు అని. ఇప్పుడు మళ్ళీ మోదీ అవసరం ఉందని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఓ పక్క పవన్ కళ్యాణ్ ప్రయోగిస్తుండవచ్చు, ఇంకో పక్క రజనీకాంత్ను ప్రయోగిస్తుండవచ్చు, తాను తన స్వయం ప్రయత్నాలు చేస్తుండవచ్చు. తన పార్టీ నుంచి బీజేపీలోకి పంపిన సుజనా చౌదరిలు, సీఎం రమేష్లు ఇట్లాంటి వాళ్ళ ద్వారా కూడా మోదీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. అంటే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే
మళ్ళీ మోడీకి దగ్గరవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు కదా చంద్రబాబు. అంటే 2019 ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన ఏమీ ఆలోచించే స్థితిలో లేడు. అప్పుడు అట్లాంటి షాక్ తగిలింది ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలకు పరిమితం చేసినారు ప్రజలు, ఆయన 175 స్థానాలు ఉంటే ఆ షాక్లో తేరుకునేలోగా కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఇక మెల్లగా మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినాడు ఆయన. ఇప్పుడు ఆయనది ఎట్లా ఉంటుందంటే అండి, నోట్బందీని సమర్థించినాడు, తర్వాత తిట్టినాడు. మోదీ గారు వచ్చి అమరావతికి గంగాజలము పార్లమెంట్ మట్టి ఇస్తే దాన్ని కళ్ళకత్తుకొని స్వీకరించి చాలా గొప్ప మహాప్రసాదం అన్నాడు. తాను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటి నుంచి మట్టి సేకరించి అమరావతి కోసం చేస్తున్నాను మోదీ ఇచ్చినట్టుగా అన్నాడు. మళ్ళీ తర్వాత పోయి ఢిల్లీ వేదికగా మోదీని ఎన్ని తిట్లు తిట్టినాడో మనం చూసినాం. మోదీని మా మొహాన్ని నీళ్లు కొట్టిపోయినాడు, మా మొహాన్ని ఇంత మట్టి కొట్టిపోయినాడు అని మాట్లాడినాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఎంతసేపు లెక్కలు చూసుకుంటాడు. అధికారంలో ఉండడం కోసం అవసరమైన ఓట్లు సాధించడానికి ఎవరితో ఉండాలి, ఎవరితో కలిస్తే తనకు అధికారం లభిస్తుంది. తాను ఒంటరిగా పోయి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏనాడు లేదు కాబట్టి ఎవరితో కలిస్తే తాను అధికారంలోకి వస్తాననేది లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఆయన. అంటే ఆయన పొలిటికల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇది పొలిటికల్ గేమ్ అంతే. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలనే శ్వాసిస్తాడు, రాజకీయాలే ఆయనకు ఆహారం, రాజకీయాలే ఆయన జీవితం. అది మంచి రాజకీయాలకు చిహ్నం కాదు. అది రాజకీయాల్లో అధికారం అనేది రాజకీయాల్లో ఒక భాగం మాత్రమే. ప్రజలకు సేవ చేయడానికి అధికారం అనేది రాజకీయాలు ఒక మార్గం అధికారంలోకి వెళ్ళడానికి, అధికారంలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయడానికి. అంతేగాని అధికారాన్ని పట్టుకొని వేళ్లాడడమే రాజకీయం అనుకునే వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అంటే ఇప్పుడు అమిత్ షాని కూడా ఆయన లాస్ట్ అప్పుడు 2019 ఆ ప్రాంతాల్లో ఇది చేసినప్పుడు ఆయన్ని చంద్రబాబు అవమానపరిచాడు, మోడీని అవమానపరిచాడు, వ్యక్తిగతంగా కూడా చాలా ఘోరంగా దూషించాడు కదా. ఇటువంటి క్రమంలో అమిత్ షా మోదీ మళ్ళీ ఈయన ప్రయత్నాలకి వాళ్ళు తల వంచి లేకపోతే అడ్జస్ట్ అయ్యో లేకపోతే రాజకీయ కోణాలతోటి ఆయన మళ్ళీ ఆహ్వానించే అవకాశం ఉందంటారు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి, వాళ్ళకి ఏ రాజకీయాలు ఏ రకంగా రాజకీయాలను ముందుకు తీసుకుపోతే తాము అధికారంలో ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఏమిటి అంటే అమిత్ షా మోదీకి, బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో బలపడాలనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఇప్పటికి కర్ణాటకలో అధికారంలోకి వస్తుంటారు, పోతూ ఉంటారు. కొంత కర్ణాటక వరకు వాళ్ళకు ఒక ఇది దొరికింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, పుదుచ్చేరి కానీ వీటిల్లో అధికారంలోకి రావాలి. దక్షిణాదిని కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది, దక్షిణాదిలో కూడా విజయం సాధించాలి, మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే క్రమంలో వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం పోతారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టుగానే జరగాలని ఏం లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావడానికి బీజేపీ మోదీ కటాక్షం ఆశిస్తున్నాడు, కానీ బీజేపీని అధికారంలోకి తేవడానికి మోదీకి దగ్గర కావడం లేదు కదా. రేపు పోనీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారంలోకి తెస్తాను, బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాను అని మోదీకి స్నేహస్తం చాస్తున్నాడు, అట్లా లేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చేస్తానంటలేదు కదా, ఆ మాట కూడా వాడలేదు కదా. ఆయన ఎవరిని చేయడండి, ఆయనే కావాలి. ఆయనే కాకపోతే ఆయన తదనంతరం తన కుమారుడు, ఆయన తన సొంత కుటుంబంలో మామగారి పిల్లల్ని ఎవరిని రానివ్వలేదు కదా. హరికృష్ణను దూరం పెట్టినాడు, ఆయన అదృష్టం హరికృష్ణ ప్రమాదవశాత్తు చనిపోయినాడు. బాలకృష్ణ అయితే ఆయనను రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడకుండా ఎట్లా చేసుకున్నాడో చూసినాం. బంధం పెంచుకున్నాడు కదా, బంధుత్వం పెంచుకున్నాడు. 2000 మన రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆయన ప్రధానమంత్రి మోదీకి కూడా చాలా దగ్గరవాడు, ఆయన అంతరంగంలో ఒకరిగా మనం చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఒక 3 నెలల క్రితం మాట్లాడుతూ నా ఇంటర్వ్యూలోనే మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈవెన్ 2014లో కూడా చంద్రబాబుతో కలవటం నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఏమాత్రం ఇష్టం లేదు, ఆయన అసలు ఆయన కలపడానికి ఇష్టపడలేదు. గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆయన పట్ల చూసిన విధానం కానీ ఓవరాల్గా చంద్రబాబు అనేది నరేంద్ర మోదీకి ఏమాత్రం నచ్చదు, అసలు ఇష్టం లేదు 14 కలుపుకోవటం. ఆ రోజున్న మిగతా పార్టీ, ఆ రోజు ఆయన పార్టీకి పెద్దగా లేడు కదా, ఆ రోజున్న పార్టీ పెద్దలు కొంతమంది పెద్దల వల్ల
కాంటుపట్టుగా ఆయన ఒప్పుకున్నాడు, కానీ 2014లో చంద్రబాబుతో జతగలపడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. సరే జతగలుపుకున్నాడు, తర్వాత వచ్చాడు, 2018లో నుంచే బయటకు వచ్చేసాడు, 2019లో ఘోరంగా విమర్శించాడు. కాబట్టి నరేంద్ర మోదీ చంద్రబాబును దగ్గర తీసుకునే ప్రశ్నే లేదు, నరేంద్ర మోదీ చంద్రబాబును అసలు నమ్మడు అని ఆయన ఈ మధ్యనే మాట్లాడాడు అనమాట. అంటే ఇక్కడ ఒకటి చూడాలండి, ఇప్పుడు 2014 నాటికి 2014 ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయనను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేసింది. అప్పటికి మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యవహారాలన్నీ నరేంద్ర మోదీ అదుపులో ఉన్నవి కాదు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేదా వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆదేశాలు వాటి ప్రకారం ఆయన నడుచుకుని ఉంటాడు. ఆ తర్వాత కాలంలో 2014లో గెలిచినాడు, మళ్ళీ 2019లో గెలిచినాడు. ఈ 9-10 ఏళ్ల కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండి పార్టీ మీద తన పట్టును సాధించుకున్నాడు. తర్వాత 2014లో ఆనాడు నరేంద్ర మోదీకి కూడా తెలిసే ఉంటుంది, చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు ఇవ్వడం వల్ల చంద్రబాబు అధికారంలోకి వస్తాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలోకి రాము అనే విషయం ఆయనకు ఆనాడే తెలుసు. అయినప్పటికీ ఇంతకుముందు జీవీఎల్ నరసింహారావు చెప్పినాడని మీరు అంటున్నట్టుగా అప్పటికి ఆయన నిర్ణయాత్మక శక్తి కాదు భారతీయ జనతా పార్టీలో. ఆయన ఇతరుల ఆదేశాల్ని పాటించే స్థితిలో ఉన్నాడు. ఇవాళ అట్లా కాదు, ఆయన ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు. ఒక బలమైన ప్రధానమంత్రిగా ఆయన పార్టీ వాళ్ళకైనా రుజువు చేసుకున్నాడుగా. బయట జనం ఏమనుకుంటున్నారు, వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా, రేపు 2024లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉంటాడా అనేవి హైపోథెటికల్ క్వశ్చన్స్. కానీ ఇప్పటికీ యాజ్ ఇట్ ఈస్గా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆయన పార్టీలో అయితే బలంగా ఉన్నాడు. ఆయన మాటను కాదనే స్థితి వాళ్ళ లేదు. కాబట్టి నరేంద్ర మోదీ సహజంగానే మొదటి నుంచి తనను వ్యతిరేకించి, తనను విమర్శించి, తనను దూషించిన చంద్రబాబు సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటాడు? పోనీ చంద్రబాబు అధికారంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, ఆయన వల్ల మనకేదైనా రేపు లాభం జరుగుతుంది, 2-3 లోక్సభ సీట్లో 4 లోక్సభ సీట్లో ఆయన వల్ల వస్తాయి అని అనుకుంటే వేరు. ఆ స్థితి కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడికే ఇప్పుడున్న 23ని ఎట్లా కాపాడుకోవాలా, ఇప్పుడున్న 3 లోక్సభను ఎట్లా కాపాడుకోవాలి అనే ఆందోళనలో చంద్రబాబు ఉన్న సమయంలో నరేంద్ర మోదీ చంద్రబాబు వైపు ఎందుకు చూస్తాడు? ఆయన సహాయం నరేంద్ర మోడీకి ఏం అవసరం? అంటే ఆ 23లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు కదా. అది సరే, ఆ 3 వెళ్ళిపోయారా 4 వెళ్ళిపోయి లెక్కలు అవసరం. అఫీషియల్గా 23 మంది గెలిచారు, 3 లోక్సభ సభ్యులు గెలిచారు. ఇప్పుడు వాటినైనా కాపాడుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే భారతీయ జనతా పార్టీ వచ్చి ఆయన నుంచి ఏం ఆశిస్తుంది? చంద్రబాబు నాయుడు ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సాయం చేసే స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మధ్య పెద్దగా వివాదాలు కానీ విభేదాలు కానీ ఎక్కడ మనకు కనిపించటం లేదు. కంపేరిటివ్గా ఆయన కేంద్ర ప్రభుత్వ పాలసీలన్నింటినీ కూడా ఈయన వైపు నుంచి వీళ్ళ పార్టీ మద్దతు పలుకుతూనే ఉంది. తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ మధ్య రకరకాల ఒక్కోసారి ఒక్కో రకంగా ఆ బంధాలు వ్యాఖ్యలు మారాయి. కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి మోదీతోనే సఖ్యతతోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అంటే మోదీ జగన్ వైపే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా మామూలుగా. ఇప్పుడు ఒకటండి, ఇట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వ్యవహారము, ఆయన ఎంతసేపు తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఏమంటారు అప్రతిష్ట పాలు చేయాలి, వాళ్ళ మీద అసత్యాలు ప్రచారం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. ఒక పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి ఎప్పుడైనా కూడా. మనం ఏం చేయదలుచుకున్నాం ప్రజలకు, ఇప్పటిదాకా మనం ఏం చేసాం ఇది చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు చూడండి, లోకేష్ పాదయాత్ర జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎంతసేపు ప్రస్తుత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మేము గతంలో ఇది చేసాం, మళ్ళీ మేము వచ్చినప్పుడు ఇది చేస్తామని చెప్పుకునే స్థితిలో లేరు. భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి సంబంధాల గురించి మాట్లాడే నైతికత ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలకు కానీ లేదు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆరంభం నుంచి ఒకే ఒక వైఖరితో ఉన్నాడు. ఆయన నిజానికి నాకు వచ్చింది, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిపోయి లోక్సభకు రాజీనామా చేసి మళ్ళీ అదే కడప నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు ఉప ఎన్నికలో చంద్రబాబు నాయుడు అండ్ కో ఆయన మీద మంచి ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ప్రాస్పెక్ట్స్ని దెబ్బకొట్టడం కోసం, మైనారిటీ ఓట్లు ఆయనకు పడకుండా ఆయన నుంచి దూరం చేయడం కోసం ఈయన బీజేపీతో కలిసిపోతున్నాడని చెప్పి
ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో పెద్ద వార్త రాయించినారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమిటంటే, నాకు ఇంకా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు, ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. నేను ఎన్నికల్లో కానీ పరిపాలనలో కానీ ఇంకో చోట కానీ నేను నా పార్టీ పరంగానే పోతాను, ఎన్నికలకు పోయినా నేను ఒంటరిగానే పోతాను, నాకెవరు అవసరము లేదు. అయితే ఆయన చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ ఉన్న వేదిక మీద నుంచి కూడా ఒక మాట చెప్పినాడు ఆయన, అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా రాష్ట్ర పురోగతి అవసరం, మా ప్రజల అభివృద్ధి మాకు అవసరం, మా ప్రజల సంక్షేమం మాకు అవసరం, దానికోసం అని చెప్పి నేను కేంద్రంతో సఖ్యంగా ఉంటాను, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి పొరపచ్చాలు ఉండకుండా వీలైనంత వరకు కేంద్రం నుంచి సహాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప రాజకీయాలు ఇందులోకి తీసుకొచ్చి నా ప్రజలకు నష్టం జరిగే విధంగా నేను వ్యవహరించను అని ఆయన స్పష్టంగా చెప్పినాడు. ఇది పలుమార్లు చెప్పినాడు ఆయన. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ముద్ర వేసే అవకాశం లేదు ఎవరికి. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యంగా ఉంటాను, ప్రభుత్వంతో నాకు అవసరం ఉంటుంది, నా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చుకోవాలి, నా రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, నా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవసరమైన డబ్బులు తెచ్చుకోవాలి, ఆ ఆలోచనలోనే ఉన్నాడు తప్ప చేసే ఆలోచన లేదు ఆయనకు. రిపబ్లిక్ టీవీ ఇన్సిడెంట్ ఎలా చూస్తున్నారు సార్? రిపబ్లిక్ టీవీది ఇప్పుడు ఆయన వర్చువల్గా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సభ పెట్టింది, వాళ్ళు పెట్టిన సమ్మిట్ ఉద్దేశం వేరు. అక్కడ మాట్లాడిచిందంతా రాజకీయాలు కూడా కాదు. నరేంద్ర మోదీ మీరు కలిసిపోతే బాగుంటుంది కదా అని చంద్రబాబు నాయుడుకున్న కోరికనంతా ఆ రిపబ్లిక్ టీవీ యాంకర్, మీరు రిపబ్లిక్ టీవీ అన్నారు, నేను టీవీ పేరు కూడా చెప్పడం లేదు, ఆ టీవీ యాంకర్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ బాధపడుతున్నాడు ఆయన. అయ్యో నరేంద్ర మోదీ చంద్రబాబు కలిసిపోలేదే, అయ్యో పవన్ కళ్యాణ్ కూడా కలుపుకుని ఈ ముగ్గురు కలిసిపోవడం లేదే, వీళ్ళు కలిసిపోతే బాగుంటుంది కదా, మీ అభిప్రాయాలు ఒకటైనప్పుడు ఎందుకు కలవరు అని చెప్పి తానే అందిస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడుకు ఉంది ఎట్లాగో మోదీతో కలవాలని, ఈ అవకాశాన్ని ఆయన వాడుకుంటున్నాడు. ఈ యాంకర్ కూడా ఆయనతో అట్లా మాట్లాడించేందుకు ఆయనకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ప్రశ్నలు వేసినాడు. ఇదేదో ముందు మాట్లాడుకొని చేసినట్టుగా అనిపించింది. పెయిడ్ ఇంటర్వ్యూస్, పెయిడ్ ఆర్టికల్స్ లాగా ఉంటాయి కదా కొన్ని, అలా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెయిడా కాదా ఒక మీడియా హౌస్ మీద నేను ఎందుకు అట్లాంటి ఆరోపణ చేయాలి, కానీ అక్కడ జరిగింది మాత్రం అది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టు చంద్రబాబు నాయుడు అదే మాట్లాడాలనుకున్నాడు, యాంకర్తో అదే అడిగించారు. అంటే అది అయిపోయిన వెంటనే రజనీకాంత్ వచ్చాడు, ఆయన చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసాడు. ఆ రోజు సభకి అదైన వెంటనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుసుకున్నారు. దాని గురించి వాళ్ళు బహిరంగంగా చెప్పలేదు, బట్ కలుసుకోవడం అనేది మనకు తెలిసింది. ఫోటోలు విడుదల చేశారు, మేము మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడలేదు అని కూడా చెప్పారు. ఆ సభకు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సభకి ఎందుకు ఆహ్వానించలేదు అంటారు? అది చంద్రబాబు నాయుడు అడగాలి, మీరు నన్ను అడిగితే ఎట్లా? వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు? ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ చాలా, నిజానికి రజనీకాంత్కు పవన్ కళ్యాణ్కు పోలిక లేదు. రజనీకాంత్ సీనియర్ నటుడు, పవన్ కళ్యాణ్ కంటే కూడా సీనియర్ నటుడు, స్టేచర్ వైజ్ కూడా పెద్దవాడు, చాలా దేశవ్యాప్తంగా పేరున్నవాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సక్సెస్ అవుతున్నవాడు బాగా మన సినిమాల్లో. ఆయనను ఎందుకు విలువలేదు అంటే మరి వాళ్ళు ఇప్పుడు మీరు ఎంతోమంది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న భాగంగా రజనీకాంత్ వాళ్ళు ఏమన్నా రాజకీయ లబ్ధి ఆశించి పిలుచుకుని ఉండవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకోసారి పిలవచ్చులే అనుకుని ఉండొచ్చు, లేదా పవన్ కళ్యాణ్కు బాబు నీ గ్లామర్ కాదు, నువ్వు కనుక మమ్మల్ని కాదని పోతే మాకు రజనీకాంత్ ఉన్నాడు, ఆయన గ్లామర్ను కూడా వాడుకుంటామని చెప్పడానికి కూడా కావచ్చు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలోనే ఒక గ్లామర్ ఉన్నాడు, బాలకృష్ణని వాడుకుంటాం, రజనీకాంత్ను వాడుకుంటాం, నువ్వు కనుక మాతో కలిసి రాకపోతే అని పవన్ కళ్యాణ్కి సంకేతాలు పంపడానికి కూడా కావచ్చు. అందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్న ఆయనని కలిసి ఏమండి మరి అని అడిగాడా, లోపడేం మాట్లాడుకున్నారు మనకు తెలియదు కదా. ముందు రోజు ఆయన పిలవలేదు, మళ్ళీ మర్నాడే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళు నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలుసుకున్న అరగంట లోపలనే వాళ్ళ ఛానళ్ళలో లోపడి ఇట్లా జరిగింది, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని కోప్పడ్డాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోయి నాకు ఇజ్జే అని వేడుకున్నాడు, ఇట్లాంటివన్నీ రాస్తూ ఉంటారు. ఏదో ఆ మంచం కింద దూరినట్టు, మోదీ సోఫా కింద దూరినట్టో, లేకపోతే పరదా వెనకాల నిలబడి విన్నట్టో మాట్లాడుతూ ఉంటారు. సరికాదు.
అవును. అట్లా మాట్లాడడం సరికాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు లోపల ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఇవన్నీ ఊహాజనితమే. అది జరిగిన వెంటనే ఇది జరిగింది కాబట్టి బహుశా ఎందుకు వెళ్ళి ఉంటాడా, ఇది మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడా, లేక ఏం మాట్లాడడానికి వెళ్ళి, ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు మనకెట్లా తెలుస్తుంది? అంటే మీడియాలో ఇప్పుడు ఈ 3 సార్లు కలిశారు ఇప్పటికీ చంద్రబాబు పవన్ అనేది ఒక వ్యాఖ్యగా చేశారు కదా. ఇప్పుడు ఒకటండి, మీరు మీడియాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా మనకు కనిపిస్తుంది స్పష్టంగా ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురిని ఏమైనా చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ నిలబెట్టి ఆయన్ని ఏమైనా చేసి ఓడించాలి అనే తపన మీడియాలో మనకు కనిపిస్తుంది. అది మీడియా పని కాదు. మీడియా పని ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎట్లా ఉన్నవి, చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఏమిటి, పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమిటి, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఏమిటి, ఏం జరుగుతున్నదో చూసి ప్రజలకు చెప్పే పని మీడియాది. అట్లా కాకుండా వీళ్ళందరినీ ఒకటి చేసి జగన్మోహన్ ఓడించడం అనేది మీడియా పని కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా గెలిపించాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని అడుక్కునే అధికారం చంద్రబాబు నాయుడుకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు, కానీ మీడియాకి లేదు. మీడియా రోల్ అది కాదు. మీడియా రాజకీయ పార్టీ కాదు. మీడియా పని వేరు. మీడియా యొక్క ఏమంటారు దాని పరిమితులు వేరు. ఆ పరిమితులు దాటొచ్చి మీడియా ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నది. రాజకీయ పార్టీలకు ఓపెన్గా రాజకీయ పార్టీలను మోస్తూ ఉన్నది. రాజకీయ పార్టీలు రావాలని అంటుంటే ఇప్పుడు ఆ మాట అనగానే నన్ను ఇంకో మాట అనొచ్చు ఎవరైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక మీడియా ఉన్నదని. మరి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? మీరందరూ ఒకటై అవతల వేరే పక్షానికి, ఆ పక్షాన్ని లేదా ఆ పక్షాన్ని నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడిని ఎప్పుడు తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడదామా అని అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలు అసహ్యకరమైన రీతిలో మీరు ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని తట్టుకోవడానికి అవతల రాజకీయ పార్టీ కూడా ఒక మీడియా పెట్టుకుంటే మీకెందుకు అక్కస్? ఇప్పుడు మీరు ఇందాక ఆ టీవీలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా అన్నంత దాన్ని ఆ యాంకర్ చూపించాడు. తర్వాత అలాగే ఈ తెలుగు మీడియా కూడా కొన్ని వీళ్ళు ముగ్గురు కలిసి అర్జెంటుగా జగన్ దిగిపోయి చంద్రబాబు అధికారంలో కూర్చుంటే నిజానికి రిపబ్లిక్ టీవీలో జరిగిన దాన్ని చంద్రబాబు అనుకూల మీడియా అంత పెద్దగా ప్రచారమే చేయలేదు. చేసినారు కానీ తగినంత పేజ్ 1 ఐటమ్గా. మరి వాళ్ళ ఆలోచనలు ఏమిటో మనకు తెలియదు. అంటే వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఏ మూలన కొంచెం చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన ఇది తీసుకురాగలిగే పరిస్థితి ఉన్నా తెచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఏకమవుతాయి అని మీకు ఏమైనా అనిపిస్తుంది? అది మనం ఎట్లా చెప్తాం? భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తున్నది? ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ బహిరంగంగా వచ్చి చంద్రబాబు నాయుడుతో కలుస్తామని కానీ, లేదా చంద్రబాబు నాయుడుతో నిజానికి చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు. కానీ ఎక్కువ మంది నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న పక్షాన్ని విమర్శిస్తూ ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు అవసరం రాజకీయంగా. కానీ చంద్రబాబు నాయుడిని ఏం సమర్థిస్తూ లేదా చంద్రబాబు నాయుడుతో మేము ఉంటామని కూడా చెప్పడం లేదు. వాళ్ళు చెప్తున్నది ఇప్పటివరకు ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము జనసేన కలిసి ఉన్నాము, మా మధ్య పొత్తున్నది అని చెప్తున్నారు. అంతవరకే. జనసేన చంద్రబాబు నాయుడును తెలుగుదేశం కూడా కలుపుకుపోవాలి అని ప్రయత్నం చేస్తున్నది ఓపెన్గానే కనిపిస్తున్నది. అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఏకమైతే రేపు జనసేన బీజేపీ అవసరం లేదు, నాకు చంద్రబాబుతో ఉంటేనే నాకు లాభం అనుకొని బీజేపీతో తెగదెంపులు చేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు పార్టీతో కలిస్తే కలవచ్చు. అది కూడా చెప్పలేము ఇప్పుడే ఏం జరుగుతుంది రేపు అనేది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీతో కలిసి తను పోతే ప్రయాణం చేస్తే రేపు ఎన్ని సీట్లు తనకిస్తారు, తాను ఎన్ని సీట్లో గెలవగలను, ప్రభుత్వంలో తన రోల్ ఏమిటి? చంద్రబాబు నాయుడు ఏం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడు కదా, చంద్రబాబు నాయుడే అవుతాడు. కాకపోతే ఆయన కుమారుని చేసుకుంటాడు. బీజేపీ వాళ్ళని కూడా చేయడు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? బీజేపీ వాళ్ళని చేయడు, పవన్ కళ్యాణ్ చేయడు. బీజేపీ వాళ్ళని చేస్తాడనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఓపెన్గా మేము కలుస్తామని పొత్తులో క్లారిటీ ఏం లేదు కదా. పొత్తులో క్లారిటీ లేదు. ఒకవేళ జనసేన తెలుగుదేశం కనుక కలిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి?
చంద్రబాబు నాయుడు గతంలో ఇతరులకు చేసినట్టే ఈయనను కూడా వాడుకుంటాడు, ఈయన పార్టీని కూడా వాడుకుంటాడు, తాను అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాడు. అది ప్రయత్నమే, అధికారంలోకి వచ్చేది సంభవం అని అనుకోవడం లేదు. అంటే ఈ ముగ్గురు ఏకమైనా లేకపోతే వాళ్ళిద్దరు ఏకమైనా ఎవరెవరు ఏకమైనా కానీ 2024లో వైసీపీ జగన్ గెలుపు పట్ల మీరు ఎటువంటి విశ్వాసంతో ఉన్నారు సార్? నేను గెలుపు పట్ల విశ్వాసం నేను ఎందుకు ప్రకటించాలి? ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల కాలంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల కోసం చేసిన ఇతర కార్యక్రమాలు కానీ, వీటన్నిటినీ చూసి ప్రజలు ఓట్లేయాలి అనేది ఆయన కోరుకుంటున్నది. రెండవది, ప్రజల్లో తాము చేసిన కార్యక్రమాలు, తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు, వాళ్ళు వాటిని ఆదరిస్తున్నారా లేదా, ఎంతమంది మనల్ని ఆదరిస్తూ ఉన్నారో, మనకి ఎంతమంది మన రేపు మద్దతు పలికి మనల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం కోసమే మొన్న జరిగిన ఎక్సర్సైజు పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టిక్కర్స్ ప్రతి 1.5 కోటి కుటుంబాలకు, దాదాపు 1.5-2 కోట్ల కుటుంబాలను రీచ్ అయ్యి వాళ్ళ ఇంటి ముందర స్టిక్కర్లు పెట్టి వాళ్ళతో మాట్లాడొచ్చి వాళ్ళ నుంచి రెస్పాన్స్గా మిస్డ్ కాల్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ చూసి వాళ్ళు ఒక అంచనాకు వస్తున్నారు. రేపు ప్రజా ఆమోదం తమ పట్ల ఎట్లా ఉన్నది, రేపు అధికారంలోకి మళ్ళీ రావడానికి మనకు అవకాశం ఉన్నదా లేదా అనేది బేరీజ్ వేసుకోవడానికి కార్యక్రమం చేసినారు. సంతృప్తికరంగా ఉన్నది. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ముఖ్యమంత్రులు కూడా విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను ఒంటరిగానే పోతాను, మీరందరూ కలిసి వస్తారు, మీ రాజకీయ పక్షాలే కాదు, ఈ మీడియా, రాజకీయ పక్షాలు అందరు కలిసి నాతో పోరాటం చేయడానికి వస్తారు, అయినా నేను ప్రజల్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను తప్పనిసరిగా ప్రజల దగ్గరికే పోతాను, కానీ నా స్నేహం ప్రజలతోటే, ఇతర పార్టీలతోటి కాదని చెప్తున్నాడు ఆయన. అంటే మన టైమ్స్ సర్వేలో కూడా వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే సర్వే రీసెంట్గా ఇప్పుడు సర్వేలు జరుగుతూ ఉంటాయండి. ఒకటి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సర్వేలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు తీసుకునే శాంపుల్ ఒకలాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. టైమ్స్ నౌ సర్వే చూసినాను నేను, చెప్పినాడు 24 నుంచి 25 వస్తాయని. నిజానికి 2019లో కూడా 25కి 25 రావాల్సింది. ఆ గెలిచిన 3 కూడా చాలా తక్కువ మెజారిటీ, అందులో 2 అయితే మరీ విజయవాడ, గుంటూరు అయితే చాలా తక్కువ మెజారిటీతో కదా ఓడిపోయింది. అవును, కనీసం 24 సీట్లు రావాల్సింది శ్రీకాకుళం అట్లా పెడితే. అంటే టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే నిజమైనట్టే లెక్క, ఆల్మోస్ట్ అంతే కదా. 2019లోనే ఆ పరిస్థితి అండి. ఈ 4 ఏళ్లలో మరి ఈయన చేసిన కార్యక్రమాలు, ఈయన ప్రజల కోసం చేసిన సంక్షేమం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత పెరగాలే తప్ప తగ్గకూడదు అనేది కదా. సో 2019లో టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే ఎలాగైతే 100% నిజమైందో, ఈ రీసెంట్ సర్వే కూడా మనం నిజమో అంటే కరెక్ట్ సర్వే అని మనం అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఇంకొక సంవత్సరం ఉంది. అవును, ఇంకా ఈ సంవత్సరం కూడా ఇంకా మరింత పెరగవచ్చు. అదే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రాఫ్ మరింత పెరగవచ్చు, వాళ్ళు చేస్తున్న మంచి పనులు మరింత ప్రజల్లోకి పోవచ్చు. అంటే ఈ స్టిక్కర్లు వేశారు, అలాగే ఈ స్టిక్కర్ల క్రమంలోనే దాదాపు 80% మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు కూడా ఒక రిపోర్ట్ వచ్చింది కదా. అది కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే కనిపిస్తుంది కదా. అది ఇప్పుడు వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ దానికోసం, అంటే ప్రాక్టికల్గా తెలుసుకున్నారు, పోయి ఇంటింటికి పోయి వాళ్ళు మనకు ఓటేస్తారా లేదా తెలుసుకోవడం అనేది అవసరం. అట్లాంటి మెకానిజం అనేది నిజానికి ఉండడం చాలా అవసరం అండి. ఏ రాజకీయ పార్టీకైనా ఏదో ఎవరో చెప్పినారు, లేదా మీడియా రాసింది, లేకపోతే మన ముఖస్థుతి కోసం వచ్చేయో చాలా గొప్పగా ఉంది నువ్వు గెలుస్తావు అని చెప్పేవాళ్ళు చెప్పేది నమ్మడం కంటే గ్రాస్ రూట్లోకి వెళ్ళిపోయి తెలుసుకోవడం అనేది చాలా మంచిది కదా. వాస్తవాలు మంచి ప్రయత్నం, క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, దానిలో కృతకృత్యమైంది కదా. అంటే ఈ పొత్తుల పైన ఇంతవరకు చంద్రబాబు, పవన్ పొత్తులు జరిగిపోయినట్టుగానో ఇవ్వనట్టుగానో ప్రచారం జరుగుతోంది కదా. కానీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి క్లారిటీ రావడం. ఇప్పుడు ఒకటండి, మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా ఎన్నికల ప్రకటన వచ్చి నామినేషన్లు వేయడానికి ముందు అభ్యర్థుల్ని ఖరారు చేసే సమయానికి కానీ పొత్తులు పూర్తిగా తేలవు. అసలు సీన్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూర్చొని ఎవరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, చాలామంది చాలా మాట్లాడతారు, వాళ్ళతో పొత్తులు వీళ్ళతో పొత్తులు. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా సిపిఐ సిపిఎం వాళ్ళు, సిపిఎం నాకు తెలియదు కానీ సిపిఐ నారాయణ నిన్న మొన్నటి దాకా
మేము తెలుగుదేశంతో కలిసిపోతాం, సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన మేమందరం కలిసి వెళ్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం ఇదని మాట్లాడినాడు. ఎప్పుడైతే రిపబ్లిక్ టీవీలోకి పోయి చంద్రబాబు నాయుడు మోదీ చాలా గొప్పగా పనిచేస్తున్నాడు అన్నాడు, వెంటనే నారాయణ తర్వాత సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు అందరూ కలిసి చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారు, నువ్వు మోదీని మోస్తావా నువ్వు అని చెప్పి. ఇవన్నీ డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, నేను అందుకే అంటున్నాను, ఎన్నికల ప్రకటన జరిగి అభ్యర్థులను ఖరారు చేసే ముందు, నామినేషన్లు వేసే ముందు అభ్యర్థులను ఖరారు చేసే సమయం వరకు కూడా ఈ పొత్తుల నాటకాలు నడుస్తూనే ఉంటాయి. ఎవరెవరితో పొత్తుల్లో ఉంటారు, ఎవరెవరితో, ఎందుకంటే ఇవన్నీ కూడా సీట్ల కోసం చేస్తున్న వెంపర్లాట తప్ప సిద్ధాంతాల మీద నిలబడుతున్నది కాదు కదా. గెలిచినా ఓడినా నా సిద్ధాంతం ఇది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఉండేది అది, కమ్యూనిస్టుల సిద్ధాంతం ఇది, మేము గెలిచినా ఓడినా మా సిద్ధాంతాన్ని పక్కన పెట్టాం, మేము మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండే పక్షాలతో కలవం మేము అనే ఒక స్పష్టత గతంలో ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదా, సీట్లు ముఖ్యం, సిద్ధాంతాలు కాదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ విగ్రహం పెద్ద స్థాయిలో పెట్టడము, తర్వాత దళితుల పట్ల ప్రత్యేకమైన పథకాలను ప్రారంభించడము ఇవి జరుగుతున్నాయి కదా. దాని తెలంగాణ కొత్త సెక్రటరియట్ కూడా ప్రారంభమైంది, దానికి అంబేద్కర్ పేరు పెట్టారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అది కేవలం ఎన్నికల కోసమని అనుకోవడం లేదు, ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చెప్తూ ఉన్నారు కదా, అంబేద్కర్కు సరైన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది, ఆయనకు సముచిత స్థానం ఉండాలి. రెండు రాష్ట్రాల్లో 125 అడుగుల విగ్రహాలు పెట్టడం అనేది ఇవాళ హైదరాబాద్ చాలా మంచి శోభ వచ్చింది కదా ఒకటి. తర్వాత ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా డెవలప్ చేసే క్రమంలో ఒక కొత్త సచివాలయాన్ని నిర్మించినారు. 125 అడుగుల అంబేద్కర్ను ఎంత ఆయన స్మృతిని ఎంత పదిలం చేస్తే, ఎంత పటిష్టపరిస్తే దేశానికి అంత మంచిది. ఎందుకంటే రాజ్యాంగం, మన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన టీంను లీడ్ చేసినవాడు అంబేద్కర్. ఆయన మన రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉన్నవాడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకడాయన. ఆయనను చేయడం ఆయన స్ఫూర్తితో దళితులను పైకి తీసుకొచ్చేందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పని అది ఏమిటి అంటే, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం జరగాల్సిన పనులు ఇవన్నీ. మనకు 75 సంవత్సరాలు నేను స్వతంత్రం వచ్చి ఇంకా పేదలు ఎందుకున్నారు, ఇంకా పేదరికం ఎందుకుంది, ఇంకా ఒక పూట భోజనానికి నోచుకొని కుటుంబాలు ఎందుకున్నవి, ఆవాసం లేని కుటుంబాలు ఎందుకున్నవి, ఒంటి మీద కట్టుకోవడానికి సరైన బట్టలు లేని కుటుంబాలు ఎందుకున్నవి, ఇంకా భిక్షాటన ఎందుకు జరుగుతున్నది అనేది రాజకీయ పక్షాలను ఆలోచించాలి. దానిలోంచి బయటేయడానికి ఆ సెక్షన్స్ని దానిలోంచి బయటేయడానికి జరగాల్సిన పని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పని 40-50 సంవత్సరాల క్రితం జరగాల్సింది. అప్పుడు జరిగింటే ఇవాళ పేదరికం అనేది ఉండేది కాదు ఈ దేశం. అంటే సబ్ ప్లాన్ అమలులో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్గాను ఉందని కూడా మన నివేదికలు వస్తున్నాయి కదా, అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వం అయినా ఫోకస్ పేదరికం నుంచి జనాన్ని బయటికి తీసుకొచ్చేది ఫోకస్ కావాలి. దానికి ప్రధానమైనది ఏమిటి? విద్య, వైద్యం. ఎందుకంటే పేదలకు ఆరోగ్యం ఉండదు, వాళ్ళకు వైద్య వసతులు ఉండవు, వాళ్ళకు విద్య ఉండదు. ఆ రెండు రాజశేఖర్ రెడ్డి గారి స్లోగన్ అది, అందరికీ విద్య అనేది. అందుకే ఆయన ఫీ రీయింబర్స్మెంట్ తెచ్చినాడు, అందరికీ ఆరోగ్యం అన్నాడు, అందుకే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దాన్ని ఈయన కొనసాగింపే కాకుండా దాన్ని మరింత మెరుగుపరిచి, మరింత విస్తరింపజేసి, మరింత ఎక్కువ సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒకటండి, ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎయిమ్స్ తరహాలో ఒక పెద్ద ఇది పెడతాను నేను మంగళగిరిలో అన్నాడు ఆయన. మనకు కావాల్సింది మంగళగిరిలో ఎయిమ్స్ తరహా ఒక పెద్ద ఆసుపత్రి కాదు. మీరు వాళ్ళు ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళి చూడండి, పరిస్థితి తెలుస్తుంది మీకు, దిక్కు దివాణం ఉండదు. అట్లా కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రుల్ని మెరుగుపరచడం, సౌకర్యాలు మెరుగుపరచడం, మంచి వైద్య నిపుణులు ఉండేట్టు చూడడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎక్విప్మెంట్స్ ఇవ్వడం, ఎక్స్పర్టీజ్ అనేది తీసుకురావడం, ప్రతి జిల్లా కేంద్రానికి చేయడం అనేది అవసరం. ఒక ఎయిమ్స్ ఎక్కడో మంగళగిరిలో పడితే శ్రీకాకుళం నుంచి మళ్ళీ మంగళగిరికి రావాలి కదా వాడు, అక్కడికి వస్తే సరైన సౌకర్యాలు ఉంటాయని లేదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న, వారి ప్రభుత్వం చేస్తున్న పని అదే. ఫ్యామిలీ డాక్టర్ని పెట్టినారు. మీ ఊళ్ళో 2 డాక్టర్లు ఉంటారు. మీరు నిరుపేద కుటుంబం నుంచి ఉంటే
మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాడు, నెలకు 2 సార్లు వచ్చి చూస్తాడు మిమ్మల్ని, మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటాడు, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే సరైన సూచనలు ఇస్తారు, సరైన మందులు ఇస్తారు. ఇట్లా ప్రతి పౌరుడికి వైద్య సాయం ఆయన ముంగిట్లో అందే పరిస్థితి కనుక తీసుకొస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి విద్య, ప్రతి కుటుంబానికి వైద్యం, ఈ 2 ముఖ్యమైన అంశాలుగా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా వాటి మీద దృష్టి పెడితే పేదరికాన్ని నిర్మూలించడానికి అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు, ప్రజలు గెలిపిస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో మన వాళ్ళకి ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళు చివరికి ఎటువంటి ఫలితాలు చూస్తారో మనం 2019లో ఫలితాలు చూసినాం. సార్, వివేక హత్య కేసు వైసీపీ ప్రభుత్వానికి నష్టం తీసుకొస్తుంది, రేపు ఎన్నికల మీద దాని ప్రభావం చూపిస్తుందని కూడా చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది కదా, దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు దేన్ని ఏది దొరికితే దాన్ని రాజకీయానికి వాడుకుందాం. ఏమవుతుందంటే నీళ్ళలో మునిగిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, గడ్డిపోస కనిపించినా పట్టుకోవడం, ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నది. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ జరుగుతున్న దర్యాప్తుకో విచారణకో అడ్డం రావడం లేదు కదా. రేపొద్దున తేలుతుంది కదా, తేలాల్సింది కదా. సిబిఐ దర్యాప్తులో తేలాలి, కోర్టుల విచారణలో తేలాలి, నిందితులు ఎవరు, రేపు నేరస్తులు ఎవరు అనేది నిర్ధారణ జరగాలి కదా. ఏమి జరగకుండానే ఇప్పుడు ఏమవుతున్నది అంటే మనమే నిర్ణయం చేస్తున్నాం. ట్రయల్ బై మీడియా అంటాం. అది ఇప్పుడు మీడియా నిర్ణయం చేస్తుంది. ఆ నలుగురిని అడగండి, మీడియా ఎవరు నేరస్తుడు అని తనే చెప్పేస్తున్నది. అంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ఇంకా ముగియదు, విచారణే ప్రారంభం కాదు, మీడియా చెప్పేస్తుంది ఇట్లా జరిగింది కాబట్టి ఇతనే నేరస్తుడు, దాన్ని వదిలేయాల్సిందే. అది మీడియా చెప్తుంది. ట్రయల్ బై మీడియా అంటాం. ఎందుకు, ఏమవసరం నీకు? అసలు నిజానికి దర్యాప్తు జరుగుతున్నప్పుడు దర్యాప్తు సంబంధించిన వ్యవహారాలను బయటికి చెప్పడమే తప్పు. విచారణ జరుగుతున్నప్పుడు విచారణలో ఉన్న అంశాలను గురించి మీరు ఎక్కువ మాట్లాడడమే తప్పు. పరిమితికి లోబడి అనుమతించినంత వరకే కదా మాట్లాడాల్సింది, అనుమతించినంత వరకే కదా రాయాల్సింది. మన మీడియా ఆ పని చేస్తున్నదా? మీరు రోజు సాయంత్రం కూర్చొని చూడండి ఆ ఛానళ్ళల్లో. అది అసలు ఛానళ్ళు ఒక ఏమంటారు ప్రొఫెషనల్గా జరిపే చర్చల్లాగా ఉన్నాయి అవి. చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలనే తపనలో పడి కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నాయి ఆ ఛానళ్ళు. అంటే వివేక హత్య జరిగిన సమయంలోనే హైదరాబాద్లో జగన్ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది, 9 వ్యక్తులు ఉన్నారు, ఆ 9 విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయని కూడా మనం వార్తలు చదువుతున్నాం కదా, దీన్ని ఎలా చూస్తాం? నేను ఈ వార్తలు వేటి మీద రియాక్ట్ కావడానికి సిద్ధంగా లేనండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అసలు ఏ ఆధారం లేకుండా నిరాధారమైన వార్తలు రాసి, ఇప్పుడు ఏమైపోయిందంటే మీడియా పత్రికలు రాస్తాయి, ఛానళ్ళలో మాట్లాడతారు, దాన్ని ఎవడు ఖండించాలి? వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? ఏమీ లేదు, మా ఇష్టం, మేము మాట్లాడతాం. మీడియా ట్రయల్ అన్నారు, ట్రయల్ బై మీడియా అది చెప్తున్నా కదా. ట్రయల్ బై మీడియా ఏమిటి అంటే మేమే నిర్ణయిస్తాం. మేము దగ్గర నేరం జరిగితే ఆ నేరం చేసింది ఎవరు, ఎవరికి శిక్ష పడాలి అనేది ముందు మేమే చెప్పేస్తాం. అట్లా కాకుండా సేవ్ చేయదలుచుకుంటే మేమే చేస్తాం ఎవరినైనా. అంటే కోర్టుల పరిధిలో నడుస్తున్న అంశాల పట్ల మనం అంటే ఒక మీడియా అడ్వైజర్ కూడా నేను ఆ మీడియా అడ్వైజర్గా నేను చెప్పేది కాదు, కానీ ఇవాళ నిజానికి న్యాయ వ్యవస్థ దీని గురించి ఆలోచించాలి. పరిమితులు దాటిపోయి, అవధులు దాటిపోయి, అనుమతి కూడా లేని వ్యవహారాల్ని, ఊహాగానాల్ని, అసత్యాల్ని, అర్థసత్యాల్ని ఇట్లా ప్రచారం చేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి. న్యాయ వ్యవస్థ చేయాలి ఆ పని. న్యాయ వ్యవస్థ అట్లాంటి పని చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక. సార్, మీరు ప్రారంభంలోనే మాట్లాడుతున్నారు, చంద్రబాబు కొంతకాలం అవసరం మేరకు ఎవరినైనా వాడుకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ అవసరమైతే పిలుస్తాడు. రజనీకాంత్ అయినా, మోహన్ బాబు అయినా, ఎన్టీఆర్ అయినా, ఎవరైనా ఆయన పాలసీ అది అని మీరు ప్రారంభంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన 2014లో వాళ్ళు కలిశారు, తర్వాత మళ్ళీ విడిపోయారు. 2019 సంవత్సరం ముందు ఆయన చంద్రబాబు లోకేష్ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ చాలా భీకరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. లేదండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే 2014లో వాళ్ళు కలుస్తున్నారు. అయితే అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ నేను పోటీ చేయను అని చెప్పినాడు, చేయలేదు, చంద్రబాబు మద్దతు ఇచ్చినాడు.
2019లో విడిపోయారంటున్నారు. వాళ్ళు విడిపోలేదు, అది వాళ్ళ వ్యూహంలో భాగం. వాళ్ళు ఏమిటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తానంటున్నాడు కదా. 2019లో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబుకు లాభం చేయడం కోసమే ఆయన వేరుగా పోటీ చేసినాడు పవన్ కళ్యాణ్. అది వాళ్ళ స్ట్రాటజీలో భాగం. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, అప్పుడు కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. 14లో కలిసే ఉన్నారు, 19లో కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. ప్రయోజనాలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. పవన్ కళ్యాణ్ 19లో పోటీ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అనే ఆలోచనతో చేసినాడు. కానీ అక్కడ ప్రజలు వేరే మూడ్లో ఉన్నారు, స్వీప్ చేసి వదిలిపెట్టినారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చినారు కదా, 175 స్థానాలు, 151 స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో 22 స్థానాలు రావడం అంటే ల్యాండ్ స్లైడ్. అది వీళ్ళెవరు ఊహించని విధంగా జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ చంద్రబాబు వస్తాడు అనుకున్నారు. వాళ్ళ స్ట్రాటజీ అది. ఇప్పుడు ప్రభుత్వ ఓటు చీలకూడదంటే మేమందరం ఒకటి కావాలి, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే మేమందరం దూరంగా ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు ఇట్లాంటి కొన్ని ఇవి ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ పక్షాలు చేసే కొన్ని దుర్మార్గపు ఆలోచనలు ఇవి. అంటే 2014 నుంచి వీళ్ళు కలిసే ఉన్నారంటారు. మొదటి నుంచి 2014 నుంచి కలిసే ఉన్నారు. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి మధ్యలో తిట్టుకున్నా, విమర్శలు చేసుకున్నా ఇవన్నీ బయట వాళ్ళకి కనిపించడానికి తప్ప లోపట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నాడు, మద్దతుదారుగానే ఉన్నాడు, ఆయనకు లోబడే ఉన్నాడు, ఆయనకు విధేయుడిగానే ఉన్నాడు. అంటే చంద్రబాబు అందరూ వాడుకొని వదిలేస్తారు, ఎవరికైనా ఆయన దెబ్బ వేస్తాడని చరిత్ర చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్కి మరి ఆ స్పృహ లేదంటారా? ఆయనకైనా రేపు ఇబ్బంది ఉండదు. అది మీరు పవన్ కళ్యాణ్ అడగాలి ఎప్పుడైనా పిలిచి, మీ షోకి ఆయనని పిలిచి, లేదా ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడితే ఆయన్ని అడగండి, ఏమిటి ఇది మీకు అర్థం కావడం లేదా అని ఆయన్ని అడగండి, నేను ఎట్లా చెప్తాను. సార్, ఓవరాల్గా 2024 ఎన్నికల లోపు ఇంకా వైసీపీ ఇప్పటికే టైమ్స్ సర్వే కానీ స్టిక్కర్ల ద్వారా వచ్చిన దీన్ని బట్టి కూడా అనుకూలంగా ఉన్న క్రమంలో ఇంకా సంవత్సరం టైం ఉంది కాబట్టి ఇంకా సంవత్సరం ఇంకా మరింత ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వం యొక్క పరిపాలన ఈ 4 ఏళ్లలో మంచి కార్యక్రమాలు చేసినారు, వాటిని కొనసాగిస్తారు ఇంకో సంవత్సరం. అంటే ఇంకా బలం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే. అది అమర్ గారు విస్తృతంగా అన్ని అంశాలపైన మాట్లాడారు. 2019 నుంచి 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పథకాలు, పరిపాలన, సంక్షేమంతో పాటు ఇంకా సంవత్సరం కాలంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంకో సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ధి పథకాలు చేసి ప్రజారంజకంగా ప్రభుత్వాన్ని అందించే క్రమాన్ని చేపట్టి విజయవంతమైతే 2024లో కూడా గొప్ప విజయంతో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. పొత్తుల విషయాలు ఇవన్నీ కూడా ఎన్నికలకు కాస్త ముందు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇప్పుడే ఊహాగానాలు చేయడం కరెక్ట్ అని అది కూడా ఆయన అంటున్నారు. అది ఈ వారం జర్నలిస్ట్ అవర్. నమస్కారం.